ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న బిజినెస్ ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇంట్లోనే స్వీట్ తయారు చేసి ఈ విధంగా బాటిల్లో ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూటర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్కి, ఓకేనా? ఈ విధంగా ఈ బాటిల్ ఈ మూత ఈ విధంగా లోపల వేసి వీళ్ళ రేట్స్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. వీళ్ళ రేట్స్, వీళ్ళ ఆదాయ లెక్కలు క్లియర్గా మీకు చెప్తాను. మీకు ఒక అవగాహన వస్తుంది, ఐడియా వస్తుంది. దానికోసం అంటే చాలామంది ఈజీగా బిజినెస్ చేయాలి, సంపాదించాలి అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. బట్ చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి బిజినెస్ ఎంచుకోవడం లేదు. ఇంట్లోనే చేయొచ్చు. సో వీళ్ళ రేట్లు చెప్తాను, వీళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్తాను, ఎంత మార్జిన్ ఇస్తున్నారని చెప్తాను. మీరు ఊహలో కూడా ఊహించుకోలేరు అంత మార్జిన్ డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తున్నారు. వీళ్ళు తక్కువ ఆదాయం పొందుతున్నారు. అంటే ఇంట్లో తయారు చేసేది వీళ్ళు, బట్ మార్జిన్ అయితే డిస్ట్రిబ్యూటర్స్కి ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి వీళ్ళ రేట్లు. ఫస్ట్ అంటే 3 ఐటమ్స్, దీంట్లో ఫస్ట్ ఐటమ్ చూడండి, ₹2 రేటు. నెక్స్ట్ మీకు 60 పీసెస్ ఉంటుంది ఒక జార్లో, ఓకేనా? 60 పీసులు, ₹120 ఎంఆర్పి. అంటే 60 × 2 120. డిస్ట్రిబ్యూటర్ రేట్ ఎంత చూడండి, ₹70 ఇస్తున్నారు. అంటే మీరు ఆ జారు, ఆ మూత, అన్నీ దాని లోపల ఉండే స్వీట్ అన్నీ కలిపి ₹70 డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేస్తున్నారు. అంటే అతను రిటైలర్కి అమ్ముతారు. అంటే చిన్న చిన్న దుకాణదారులు ఉంటారు కదా, కిరాణా షాప్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఇస్తాడు. సో అతనికి ఒక బాటిల్ మీద ₹50 ఉంటుంది కాబట్టి ₹25 ఆ దుకాణదారులకి ఇచ్చిన ₹25 ఇతను మార్జిన్ చేసుకున్నట్టు, ఓకేనా? సో తయారు చేసే వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు, జస్ట్ ₹70 ఇచ్చేస్తున్నారు. అంటే తయారు చేసే వాళ్ళకు కూడా బాటిల్, దాంట్లో ఉండే స్వీట్ అన్ని పోను ఒక ₹30 కంపల్సరీ ఉంటుంది ఒక బాటిల్ మీద, అంటే ఒక జార్ మీద. అంటే ఇక్కడ చూడండి 60 జార్స్ ఇన్ బాక్స్, అంటే ఒక బాక్స్లో 60 జార్లు ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్ తీసుకోవాలంటే ఆ 60 జార్లు అంటే ఒక బాక్స్ తీసుకోవాలి మినిమం. అంటే 60 × 70 ₹4,200 పెట్టి అతను తీసుకోవాలి. అంటే అతనికి ఎంత మిగులుతుంది, 60 జార్ల మీద మీకు 60 × 50 అంటే అంతే కదా, ₹120 ఎంఆర్పి, 70కి ఇస్తున్నారు. అంటే 60 × 50 ₹3,000 మిగులుతుంది అతనికి. అంటే 3,000లో రిటైలర్ కమిషన్ ఇస్తాడు కాబట్టి 1,500 మిగులుతుంది. అంటే 50-50 షేర్ చేసుకుంటారు కదా. సో ఇతనికి 1,500 మిగులుతుంది. నెక్స్ట్ చూడండి ₹5 పీసు. ఈ ₹5 పీస్ది 50 పీసులు ఉంటాయి, ₹250 ఎంఆర్పి, అంతే కదా. సో డిస్ట్రిబ్యూటర్ రేట్ ₹140. అంటే ₹110 ప్రాఫిట్ ఇస్తున్నాడు. అంటే ఇంట్లో తయారు చేసిన ఒక స్వీట్ ఐటమ్స్కి ₹110 ఒక జార్ మీద. అంటే అప్పటికి వాళ్ళకి మిగులుతుంది. అంటే ఎంత మిగులుతుంది మీకు, ఇంచుమించు అంటే ₹140 ఇస్తే డిస్ట్రిబ్యూటర్ రేట్ ఇస్తున్నారంటే వాళ్ళకి ఈజీగా ₹40 మిగులుతుంది ఒక జార్ మీద, ఈజీగా వాళ్ళకి. సో మినిమం బాక్స్లో ఎన్ని ఉంటాయి, 22 జార్లు ఉంటాయి. 22 × 140 ₹3,080. అంటే డిస్ట్రిబ్యూటర్ ₹3,080 పెట్టి ఈ ఐటమ్ ₹5 ఐటమ్ తీసుకోవాలంటే తీసుకోవాలి. అంటే డిస్ట్రిబ్యూటర్కి ఎంత మిగులుతుంది, అంటే ఒక జార్ మీద ₹110, అంటే 250 ఎంఆర్పి, 140కి ఇస్తున్నారు. ₹110 ఒక జార్ మీద. అంటే 22 × మీకు 110 ఎంత వచ్చింది, ₹2,420 మిగులుతుంది డిస్ట్రిబ్యూటర్కి. అంటే దాంట్లో సగం రిటైలర్కి ఇచ్చేస్తాడు అతను ప్రాఫిట్. సో అందులో సగం ప్రాఫిట్ రిటైలర్కి ఇస్తాడు కాబట్టి ₹1,210 ఇతనికి మిగులుతుంది. సో ఈ విధంగా అందరు ఇంట్లో తయారు చేసి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నారు. సో నేనేమంటున్నానంటే మీరు ఇంట్లో ఈ విధంగా తయారు చేసి అమ్మితే మీకు ఎంత వస్తుంది అనేది ఒకసారి అప్రాక్సిమేట్లీ లెక్క కడదాం. ఒక రోజుకి 5 డిస్ట్రిబ్యూటర్లకి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనుకుందాం. అంటే చిరు వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు మీ దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళు రిటైలర్కి ఇచ్చుకుంటారు. అలా రోజు కొత్త వాళ్ళు 5గురికి ఇస్తున్నాం అనుకుందాం, ఓకేనా? వీళ్ళ లెక్క ప్రకారమే నేను ఇప్పుడు చూపించాను కదా లిస్టు, ఈ లెక్క ప్రకారమే ఎంత మిగులుతుంది. ఫస్ట్ ఒక జార్ అంటే ఒక బాక్స్లో 60 జార్లు ఉంటుంది. అంటే ₹30 చొప్పున వేసుకోండి. ఇతను ఉత్పత్తిదారులు ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి 60 × 30 అంటే 1,800 మిగులుతుంది. ఒక డిస్ట్రిబ్యూటర్ ఒకటి తీసుకుంటే, ఒక బాక్స్ తీసుకుంటే 1,800. నెక్స్ట్ ₹5 పీస్ లెక్క వేసుకుందాం. దాంట్లో ₹40 చెప్పాను, 22 జార్లు. అంటే మీకు 40 × 22 పోనీ 20 వేసుకోండి, 800. అంటే ఇది ఒక 800, అది ఒక 2,600. ఇంకా 3 ఐటమ్స్ కూడా ఉంది ₹2ది. దాంట్లో మొత్తం కలిపి ₹5,000 లెక్క వేసుకుంటాం ఒక రోజుకి. డిస్ట్రిబ్యూటర్కి 5గురికి ఇస్తే, అంటే ఒక మనిషికి ఇస్తే ₹5,000 మిగులుతుంది. 5గురికి ఇస్తే 25,000 దాకా ప్రాఫిట్ ఉంటుంది.
ఒక్క రోజుకి ఇది ఇంత పెద్ద మొత్తంలో జరిగే వ్యాపారం ఇది, దీంట్లో అంత ప్రాఫిట్ ఒక రోజుకి అంత. పోనీ 25,000 రాలేదు, మీరు స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, వీళ్ళు బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట. సో మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు రోజుకి 10,000 ఎక్కడికి వెళ్దు, స్టార్టింగ్ నుంచే 1,000-2,000 అలా మిగులుతూ ఉంటుంది. మెల్లగా ఖాతాలు పడే కొద్దీ, డిస్ట్రిబ్యూటర్లు పెరిగే కొద్దీ ఆటోమేటిక్ ప్రాఫిట్ ఉంటుంది అనమాట. సో దీనిపైన మీరు కూడా ప్లాన్ చేయండి. డబ్బా ఎంత అవుద్ది, జార్ ఎంత అవుతుంది, అవన్నీ లెక్క కట్టుకోకుండా పర్ఫెక్ట్గా చేస్తే ఆదాయం వస్తుంది.